హలో అండి అందరికీ వెల్కమ్ టు కుచ్చు స్పెషల్ డిషెస్. జొన్నలతో బియ్యం లేకుండా ఫెర్మెంటేషన్ అవసరం లేకుండా డయాబెటిక్ పేషెంట్స్ వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళు కూడా తినగలిగేలాగా హెల్తీగా టేస్టీగా క్రిస్పీ దోశలు ఎలా వేసుకోవాలో చూపిస్తున్నాను. ఈ దోశల కోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి 1 కప్పు తెల్ల జొన్నలు వేసుకుంటున్నాను. మీకు కావాలంటే తెల్ల జొన్నలకి బదులు పచ్చ జొన్నలైనా సరే 1 కప్పు వేసుకొని అదే కప్పుతో ఒక 1/2 కప్పు పెసరపప్పు వేసుకోండి. ఇలాగా ఒక 1/2 కప్పు మూంగ్ దాల్ వేసుకొని మినపగుళ్ళు ఒక 4 టీ స్పూన్లు వేసుకోవాలి. మీకు కావాలంటే మినపగుళ్ళకి బదులు మినపప్పు పొట్టు మినపప్పు అయినా సరే ఒక 4 టీ స్పూన్లు వేసుకొని మెంతులు 1 టీ స్పూన్ వేసుకొని వీటన్నిటిని 2-3 సార్లు నీళ్ళతో శుభ్రంగా కడగండి. ఇలాగా ఒక 2-3 సార్లు నీళ్ళతో శుభ్రంగా కడిగిన తర్వాత మళ్ళీ మంచినీళ్ళు పోసుకొని ఎండుమిరపకాయలు 4 లేదా 5 వేసుకొని 8 నుంచి 10 గంటల దాకా నానబెట్టుకోండి. ఎప్పుడైనా సరే మిల్లెట్స్ని ఎక్కువసేపు నానబెట్టుకోవాలి. నేనైతే నైట్ నానబెట్టాను. నెక్స్ట్ డే మార్నింగ్కి చూపిస్తున్నాను. బాగా నానిపోయాయి కదా, నానిన ఈ పప్పులను అలాగే ఎండుమిరపకాయలను మిక్సీ జార్లోకి వేసుకోండి. ఇలాగ మిక్సీ జార్లోకి వేసుకొని మనం నానబెట్టే నీళ్ళు ఉంటాయి కదా, ఆ నీళ్ళని వేసుకొని ఫస్ట్ ఒకసారి గ్రైండ్ చేసుకోండి. ఇలాగా ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత జీలకర్ర 1 టీ స్పూన్ వేసుకోండి. జీలకర్ర 1 టీ స్పూన్ వేసుకొని అలాగే సాల్ట్ ఒక 1/2 టీ స్పూన్ వేసుకొని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇది మరి మనకి దోశ బ్యాటర్ అంత మెత్తగా ఏమీ ఉండదు, కొంచెం లైట్గా కోసట్గా బరకగా ఉంటుంది. ఇలాగ మెత్తని పేస్ట్ లాగా చేసుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకోండి. అదే మిక్సీ జార్లో ఇంకొక 3 టేబుల్ స్పూన్ల నీళ్ళు వేసుకొని మొత్తం బాగా కలుపుకొని ఆ నీళ్ళు కూడా వేసుకోండి. వేసుకొని సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని కావాలంటే ఇంకొంచెం సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోండి. మనకి మామూలు దోశ బ్యాటర్ ఎలాగైతే ఉంటుందో ఆ నార్మల్ దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీ లాగే ఉండిద్ది ఈ దోశ బ్యాటర్ కూడా. పిండి అయితే రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు కడాయి బాగా వేడి అయిన తర్వాత ఉల్లిపాయతో బాగా రబ్ చేసుకోండి. ఉల్లిపాయతో బాగా రబ్ చేసుకొని ఈ దోశ పిండిని తీసుకొని ఇలాగ దోశలాగా వేసుకోండి. మరి పలచగా ఏమీ వేసుకోవద్దు, కొంచెం మీడియం థిక్నెస్తో వేసుకోండి. మీడియం థిక్నెస్తో వేసుకొని మీడియం ఫ్లేమ్లో 1 నిమిషం పాటు ఉడికించుకున్న తర్వాత రెండో వైపుకి మార్చుకొని రెండో వైపు ఒక 30 సెకండ్స్ పాటు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇలాగా రెండో వైపు కూడా 30 సెకండ్స్ పాటు ఉడికించుకున్న తర్వాత మళ్ళీ రెండో దోశ వేసేటప్పుడు ఇలాగ ఉల్లిపాయతో కొంచెం రబ్ చేసుకొని దోశలు వేసుకోవాలి. దోశలు మరి పలచగా కాకుండా కొంచెం లైట్గా మందంగా వేసుకోండి. మీకు ఎన్ని దోశలు కావాలంటే అన్ని దోశలు సేమ్ ప్రాసెస్. దోశలు అయితే క్రిస్పీగా ఉంటాయి, అలాగే టేస్టీగా కూడా ఉంటాయి. ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.